హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత గ్రూపులు కొట్లాట్లు తగాదాలు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఇవేమీ నడిచినా ఓకే. అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు గ్రూపులు కట్టడం ఇవన్నీ చూస్తుంటాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పలచన చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తోంది. 2 సంవత్సరాలు గడుస్తోంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారులో ఇటీవల పరిణామాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఇంతే, కాంగ్రెస్ వస్తే ఇలాగే ఉంటుంది అని సామాన్య ప్రజలు కూడా అనుకునేలా కనపడుతున్నాయి. ఏంటి విషయం, ఏంటి కలకలం అంటే, ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణరావు, పొన్నం ప్రభాకర్ మధ్య రేగిన దున్నపోతు వివాదం చూశాం. దున్నపోతు వ్యాఖ్యలు సృష్టించిన కలకలం చూశాం. ఆ దున్నపోతు వ్యాఖ్యల కారణంగా ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారు అనేది బయటికి వెళ్ళిపోయింది. ఈ విషయంలో పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంప్రమైజ్ కావచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలు క్రింది స్థాయి వరకు వెళ్ళాయి. ప్రభుత్వం పైన అవి వ్యతిరేకతని పెంచడానికి కారణమవుతున్నాయి. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు అసహనంగా ఉన్నారని, వరంగల్ వ్యవహారాల్లో పొంగులేటి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన పనుల్లో తనకు తెలియకుండానే ఆయన అక్కడ కాంట్రాక్టులు ఎలా ఇచ్చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారని రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి కూడా ఆయన పైన కంప్లైంట్ చేశారు. ఆయన కొండా సురేఖకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారు అక్కడ అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. సురేఖ ఫిర్యాదు తర్వాత ఆ చర్చకు మరింత బలం చేకూరింది. వరంగల్ జిల్లా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చిన జిల్లా, ఖమ్మం జిల్లా మెజారిటీ సీట్లు ఇచ్చిన జిల్లా. అటువంటి ప్రాంతాల్లో కూడా వర్గ పోరాటాలు, కొట్లాటలు, గొడవలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులో పెడుతున్నాయి. దాంతోపాటు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పెద్దగా బలం లేదు. సో మొన్నటి ఉప ఎన్నికలో, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. తాజాగా మరో ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీహిల్స్కి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో. ఈ స్థానంలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవసరం. 2 ఏళ్ల తర్వాత తామేం చేశామో ప్రజలకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నిక, హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నిక, హైదరాబాద్లో బలం లేదు అని ప్రచారం ఉన్న ఎన్నిక, ఇంకొక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సిన ప్రాంతం. ఇటువంటి చోట గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఇటువంటి చోట టిక్కెట్ల కేటాయింపు అంశం కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపడం చూస్తున్నాం. అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ నేత. ఆయన నాకు తెలియకుండా టికెట్ ఎలా ఇస్తారు, నాకు తెలియకుండా టికెట్ ఇచ్చారు కాబట్టి నేనేంటో చూపిస్తానంటూ వార్నింగ్లే ఇవ్వడం చూస్తున్నాం. నాకు తెలియకుండా కనీసం నన్ను సంప్రదించకుండా టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడడం చూస్తున్నాం. మా కుటుంబంలో ఒక వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి నేను టికెట్కి అర్హుడిని కాకుండా పోతానా? కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళంతా ఒకే కుటుంబంలో 2-3 పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? బీసీని కాబట్టే నేను పదవికి అర్హతని కాకుండా పోయానా అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఒకే ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కేటాయింపు అంశానికి సంబంధించి రేగిన రచ్చ ఆ తర్వాత అంజన్ కుమార్ ఇంటికి కాంగ్రెస్ పార్టీ నేతలు క్యూ కట్టేలా చేసింది. మంత్రి వివేక్, మంత్రి పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంతా వెళ్ళి ఆయన సముదాయించాల్సి వచ్చింది. సముదాయించడం జరిగినప్పటికీ ఆయన సర్దుకున్నట్టు కనపడట్లా. ఆయన ఇప్పటికీ వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. టికెట్ వచ్చినోడు కూడా నన్ను కలవడాలాంటి వ్యాఖ్యలు అంజన్ కుమార్ యాదవ్ చూస్తున్నాం. ఈ క్షణానికి టికెట్ సాధించిన నవీన్ యాదవ్ కూడా అంజన్ని కలిసిన పరిస్థితి లేదు. సో ఇది హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక సందర్భంగా జరుగుతున్న వ్యవహారం. ఇక దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. రాజగోపాల్ రెడ్డి నేరుగా ప్రభుత్వ విధానాలని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు, వ్యక్తుల్ని కాదు. ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. నేరుగా ముఖ్యమంత్రి కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల గురించి మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గడిచిన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది మంత్రి పదవి ఇస్తానని. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. హామీ నిలబెట్టుకోలేదనే అసహనం రాజగోపాల్ రెడ్డిలో కనపడుతోంది. అధిష్టానం కూడా ఏం చేయలేకపోతుంది. ఆయన ఇటీవల కాలంలో ఒక 4-5 సార్లు కాస్త ప్రభుత్వ తీరుపైన ఒక అడుగు ముందుకేసి కాస్త లైన్ దాటి విమర్శలు చేసినప్పటికీ ఆయన పైన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన మాట్లాడుతున్న మాటలకి ప్రజల మద్దతు కూడా ఉంది కాబట్టి ఆయన ఏమీ అనలేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది. దాంతోపాటు అనేక జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, వర్గ పోరాటాలు, అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ నాయకులకు వార్నింగ్లు ఇవ్వడాలు, కొంతమంది దళిత నాయకుల మధ్య గొడవలు, నాగర్ కర్నూలు జిల్లాలో పార్టీకి సంబంధించిన నాయకులు గొడవలు పడడం, కొట్టుకోవడం మీటింగ్లోనే చూస్తూ ఉన్నాం.
సో రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య వర్గ పోరాటాలు చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ప్రస్తుతానికి పైకి అంతా బాగానే ఉంది అని కనిపిస్తున్నప్పటికీ నల్గొండ జిల్లాలో కూడా ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య వర్గ పోరాటాలు చూస్తున్నాం. సో ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకురావాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయని పనులకు సంబంధించిన చర్చ ఎక్కువ ఉంది, కానీ చేసిన సన్నబియ్యం లాంటివి, ఇంద్రమిల్లు కేటాయింపు లాంటి వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా క్యాంపెయిన్ చేసుకోలేకపోతుంది. లాంటి అసహనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్లో కనపడుతోంది. కాంగ్రెస్లో వరుసగా గ్రూపులు, కొట్లాట్లు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరినొకరు పట్టించుకోకపోవడాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమవుతున్నాయి. మంత్రుల వ్యవహార శైలి కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులంతా ఓ ప్రభుత్వంగా, ఓ మంత్రివర్గంగా బిహేవ్ చేయట్లేదు, ఎవరికి వారే ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారు అంటూ సెక్రటేరియట్లో గుసగుసలు కాదు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. నేను ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేస్తున్నాను, నేను ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొస్తున్నాను అంటూ అధికారులు జోకులు వేసుకుంటున్నారు. 9 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మాకు అంటూ అధికారులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జోకులు వేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ రూపంలో ఓ ఇన్ఛార్జిని ఇక్కడికి పంపించారు. వచ్చిన తర్వాత 2 నెలల్లో ఆమె హడావుడి కనపడింది. ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ పార్టీలో కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టు కనపడట్లా. సో కాంగ్రెస్ పార్టీ సర్దుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్ని సెట్ చేసుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సెటిల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా రాజకీయంగా అపార నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగే ప్రమాదం కనపడుతోంది.